మిథున రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలను సాధిస్తారు, గౌరవాలను సాధిస్తారు, స్నేహ సంబంధాలను పెంచుకోగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలను ఎన్నిటినో స్వీకరించగలుగుతారు. ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలున్నాయి. ఆ ప్రయాణాలు సక్రమమైన ఫలితాలను ఇవ్వడం కోసం ప్రయాణ సమయంలో గౌతమ అనే నామాన్ని ఉచ్చరించుకోవడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మనం చేసేటువంటి ఖర్చులలో అనవసరం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా మనం సంప్రదించి అత్యవసరమైనంత వరకే ఖర్చులు చేయడం, అది కూడా మీరు స్వయంగా ఖర్చు చేయకుండా ఆత్మీయులను ఆ మార్గంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారు కొంత ఆలోచించి మీకు నష్టం కలగకుండా ఏర్పాట్లు చేసే అవకాశం ఉన్న దృష్ట్యా వారి సహాయ సహకారాలను కూడా తీసుకోవడం అత్యవసరం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఏర్పాట్లు చేసుకుంటూ రక్షణ కల్పించుకుంటూ ముందడుగు వేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అతి విశేషంగా మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏమంటే వారము యొక్క ప్రారంభంలో ఈ అధిక వ్యయాలు ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందువలన మనం ముందు నుంచే వాటిని సంరక్షించుకోవడం, అలాగే ఖర్చులు మనం స్వయంగా చేయకపోవడం, ఏర్పాట్లు కూడా అవసరమైన దానికంటే ఎక్కువగా ఏర్పాట్లు చేసుకోవడం అత్యవసరం. వృత్తి స్థానంలో మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలు పై అధికారుల యొక్క ఆదరాల్ని పొందుతాయి. ఎందుకంటే మీరు అధికంగా శ్రమపడడం జరుగుతుంది. అలా శ్రమపడి ఇతరులకు ఆమోదయోగ్యంగా, ఆకర్షణీయంగా, ఉపకరించేలాగా కార్యక్రమాలను నిర్వర్తించగలుగుతారు. ఆ కార్యనిర్వహణ మీ పై అధికారులను కూడా ఆకట్టుకుంటుంది. అందరి యొక్క అనుకూలత అలాగే సహకారము లభించి కార్యక్రమాలను సక్రమంగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ క్రింది పనిచేసేటువంటి వ్యక్తులు కూడా తమ యొక్క శ్రమను వెచ్చించి మీకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో సఫలమవుతారు. వారి యొక్క కృషి కూడా మీకు ఆనందాన్ని ఇచ్చేదిగాను, మీకు గౌరవాన్ని పెంపొందించేదిగాను రూపొందుతుంది. కాబట్టి మీ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా స్వప్రయోజనానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతరుల యొక్క ప్రయోజనానికి కూడా ప్రాధాన్యం ఇస్తూ వ్యవహరించడం వలన మీరు సరి అయినటువంటి సత్ఫలితాలను పొందగలుగుతారు.